ఎట్లా ఉంది సార్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లా ప్రచారం చేస్తా ఉన్నారు? ఎట్లా ఉంది? త్రిముఖ పోరు అంటారు. సర్వేలన్నేమో అపోజిషన్ వాళ్ళ నా- వైపు చూపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారి యొక్క గెలుపు తేలిపోయింది. ఉమ్, నల్లేరు మీద నడకనే నవీన్ యాదవ్ గారికి గెలుపు. ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 3 సార్లు ఒక అభ్యర్థికి ఒక వ్యక్తికి అవకాశం ఇస్తే ఏ అభివృద్ధి చేయలేదు, ఏ సంక్షేమం కూడా పట్టించుకోలేదు. కాబట్టి ప్రజలు పూర్తిగా విసుగు చెందిరు. ఇక్కడ పార్టీకి ఇవాళ మంచి అభ్యర్థి దొరికిండు నవీన్ యాదవ్. కాబట్టి నవీన్ యాదవ్ గారి కుటుంబం ఎప్పుడూ ప్రజలలో ఉండే కుటుంబం, స్వచ్ఛంద సేవలు చేసిన కుటుంబం. నవీన్ యాదవ్ గారు ఒక యాదవ్ కుటుంబం బిడ్డ అయినప్పటికీ, ఒక బీసీ బిడ్డ అయినప్పటికీ మంచి ఉన్నతమైన చదువు చదువుకొని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తి ఇలా ఏదైతే రాజకీయాలలో కాలు పెట్టిండో 2 సార్లు అపజయం వర్ణించింది. కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా ఏమంటా ఉన్నారంటే పనిచేసే వ్యక్తికి ఓటేయాలి. కాబట్టి ఇలా పనిమంతుడు ఎవరన్నా ఉన్నారు ఈ ముగ్గుట్లు అంటే ఇవాళ నవీన్ యాదవ్ పనిమంతుడు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఒక మంచి పని చేసింది. ఏఐసిసి అధ్యక్షులు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, పిసిసి అధ్యక్షులు కానీ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇలా రాష్ట్రంలో ఒక మంచి ప్రజాపాలన అందిస్తుంది. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నాడు. కాబట్టి మరి జూబ్లీహిల్స్ ఈ యొక్క ఎన్నికల్లో ప్రభుత్వం 3 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, నవీన్ యాదవ్ ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుంది అనేది ఒక నిశ్చయానికి వచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటలెక్చువల్ కానీ, మధ్యతరగతి కానీ పూర్తిగా అట్టడుగు వర్గాల దూరంగా ఈ యొక్క నవీన్ యాదవ్ని గెలిపించుకోవాలని మాత్రం డిసైడ్ అయ్యారు. కాబట్టి తప్పకుండా నేను కూడా షాద్నగర్ ఎమ్మెల్యేను. నేను ఇంటింటి ప్రచారం చేస్తూ ఉంటే ప్రతి మహిళ, ప్రతి అక్క, ప్రతి చెల్లి చెప్తా ఉంది. ఏం చెప్తా ఉందంటే చూడండి 3 సార్లు వారికి వేసినాం, ఏం సాధించాలి మా ప్రాంతంలో. ఇలా కృష్ణానగర్ కాలనీకి నేను ఇన్ఛార్జ్గా ఉన్నా. ఇలా ఈ నాలలో ఏదైతే పెద్ద నాల ఉందో వెంకటగిరి స్టార్ట్ అయ్యి ఈసుగూడ దార పోతా ఉన్న నాలను కనీసం సీల్ట్ తీయలేదు, డ్రైనేజ్ వ్యవస్థను బాగుపరచలేదు, ఈ యొక్క వీధుల్లో రోడ్లు వేయలేదు, కరెంట్ ఎలక్ట్రిఫికేషన్ చక్కగా చూడలేదు. పూరా గ్రామాలలో ఉండే పరిస్థితి నయం. ఈ యొక్క పట్టణాలలో ఇంత జూబ్లీస్ అంటే ఫాస్ట్ కాన్సెన్స్ అనుకుంటాం మేము. ఇలా నిజం చెప్తా ఉంటే చాలా విచిత్రం అవుతుంది మాకు కూడా. అసలు మేము గ్రామాలలో ఒక గుర్స దగ్గర పోయి కూర్చున్న చాలా మంచి పరిసరాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర కూర్చుంటే చాలా ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ కూర్చోలేము, ఒక 10 నిమిషాలు నిలబడలేము. ఈ యొక్క కంపు కొడతా ఉంది అక్కడ. కాబట్టి ఆయన నాటకాలు చేసే, కోటి వేషాలు వేసే కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రి ఉండి కూడా ఏ ఒక్క రోజు కూడా ఆ ప్రాంతాలకు డబ్బులు కేటాయించలే, అక్కడ అభివృద్ధి కార్యక్రమంలో చేయలేదు. కాబట్టి ఇవాళ ఎన్ని కోత్యాశాలు వేసి బట్టలు ఇచ్చి డ్యాన్స్ చేసినా కేటీఆర్ నమ్మలేని పరిస్థితి ఇక్కడ. ఇవాళ హరీష్ రావు హరిరామ గోసలు పెట్టినా హరీష్ రావు మాట ఇనటోడు ఎవరు లేడు. ఇవాళ ఫామ్ హౌస్కే పరిమితమైన మూలుగుతున్న నక్క మాట ఎవరు నమ్మటట్లేదు. కాబట్టి ఒక నమ్మకం వచ్చింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కూడా, ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది. పనిచేసే ముఖ్యమంత్రి, మాటిస్తే మడమ దిప్పని ముఖ్యమంత్రి. కాబట్టి ఇవాళ అన్ని పనులు ఈ ప్రాంతంలో మంచి జరగాలంటే నవీన్ యాదవ్ని గెలిపించుకోవాలనేది ప్రజలు నిశ్చయించుకున్నారు. అత్యధిక మెజారిటీతో కూడా గెలవబోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మెయిల్ చేస్తా ఉంది. సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో నవీన్ యాదవ్ గెలవకుంటే మీకు బంద్ అవుతాయి అనే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఇటు ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తా ఉన్నాయి. వాటిని ఎలా వస్తాం? రాజకీయాలలో ఏదో ఒకటి మాట్లాడాలి. కాబట్టి వారి మాటలు వక్రీకరిస్తా ఉన్నారు. కానీ ఏం మాట్లాడినరు అంటే ఒక 10-12 ఏళ్ల సంది కూడా సంక్షేమం పట్టించుకుని పార్టీ, ఒక పేదోనికి ఒక రేషన్ కార్డు ఇయ్యని పార్టీ, పేదోనికి 2 పూటల అన్నం పెట్టని పార్టీ. ఇలా మీరు చూస్తూ ఉన్నారు. మామూలు మహిళలు ఇలా ఉచితంగా బస్ ప్రయాణం చేయడం తప్ప అన్నాడు, ఒక ఉచితంగా సన్న బియ్యం ఇవ్వడం తప్ప అన్నాడు, రేషన్ కార్డు ఇవ్వడం తప్ప అన్నాడు, 200 యూనిట్ కరెంట్ ఇవ్వడం తప్ప అన్నాడు. అంతే తప్ప దాన్ని వక్రీకరిస్తున్నారు కొందరు. కాబట్టి అరిగోసల్ ఎన్ని మాటలు, ఎన్ని అబద్ధాలు చెప్పినప్పటికీ నవీన్ యాదవ్ యొక్క విజయం ఇక్కడ డిసైడ్ అయిపోయింది. దాంట్లో ఎవరు అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సామాన్యుడు అర్థం చేసుకునే పరిస్థితి అలా అంటే 3 సంవత్సరాలు ఈ అభివృద్ధి
ఇది సాగాలంటే ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. నవీన్ యాదవ్ను ఎమ్మెల్యే ఎన్నుకుంటే మా సమస్యలు తీరుతాయనే నమ్మకం వచ్చింది. ఉదాహరణకు ఈ 3 నెలలనే 14,000 రేషన్ కార్డులు వచ్చినాయి. ఇక్కడ దాదాపు 2 లక్షల మందికి సన్నబియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. 25,000 కుటుంబాలకు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా వస్తూ ఉంది. ఇలా దాదాపు ఇప్పటికీ ఈ యొక్క జూబ్లీహిల్స్ ఏరియాలోనే దాదాపు 35 లక్షల మంది ఇప్పటికీ బస్సు ప్రయాణం చేసిన రిపోర్ట్ కూడా ఉంది. అంటే చాలా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అంటే ఒక 15 నెలలలో ఇన్ని కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఒకటే, ఇవాళ 10 ఏళ్ళు 12 ఏళ్ళు దోచుకొని ఈ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసి ఆర్థిక వ్యవస్థను దుర్భరపరిచి అస్తవ్యస్తం చేసి ఇవాళ చాండ్ మైను అన్ని దోసుకొని దాచుకున్న కుటుంబం మీద ఉందంటే కల్వకుంట్ల కుటుంబాన్ని. ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని నమ్మే పరిస్థితి లేదు. ఓకే, నవీన్ యాదవ్ గెలుపు తథ్యం అన్నట్టు షాద్నగర్ ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు. ఒక సాధారణ వ్యక్తిగా తను ఎదుగుదలని పోల్చుకునే ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. వాటన్నిటికీ జనాలే సమాధానం చెప్తారన్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ రవీందర్తో అనిల్.